ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ఉదీరయేత్. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. ప్రాచీన పరీక్ష అనేటువంటి రాజు ఉన్నాడని మనం అనుకున్నాం. అతను చాలా విష్ణు భక్తుడు. శ్రీ వ్యాస ప్రణీతమైన మహాభాగవతంలో చతుర్థ స్కందంలో మనం చివరినున్నాం. ఈ ప్రాచీన బరిహి అంటే ఈ విషయాన్నంతా, ఈ మహాభాగవతాన్ని ఎవరికి చెప్తున్నాడు? సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకి చెప్తున్నాడు. ఏమని? నారదుడు ఇలా అన్నాడయ్యా ప్రాచీన బరిహికి. ఆ ప్రాచీన బరీష్ అనే రాజుకి నారదుడు ఇలా అన్నాడని పురంజరోపాఖ్యానం అంతా చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా ప్రాచీన బరిహి ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని ఆ నారదుడు మనకి సెలవిస్తున్నాడయ్యా అని చెప్పి ఆ సుఖ మహర్షి పరీక్షిత్తుకి ఈ వ్యాస ప్రణీతమైనటువంటి మహాభాగవతాన్నంతా వినిపిస్తూ ఉన్నాడు. చీనబరి యొక్క కుమారులు ప్రచేతసులు. తండ్రి గారు అన్నారు, రే మనకి శ్రీమన్నారాయణ ముఖ్యం నాయన, అంచేత మీరు సముద్ర జలాల్లోకి వెళ్ళి రుద్రగీతను బాగా పారాయణ చేయండి, స్వామిని మీరు ప్రత్యక్షం చేసుకోండి అంటే ఆ తండ్రి గారి యొక్క మాట పుచ్చుకుని ఈ ప్రచేతసులు ఎక్కడికి వచ్చారు? సముద్రంలోకి వచ్చారు. వచ్చి సముద్రంలో 10,000 సంవత్సరాల ఘోరమైన తపస్సును చేశారు. చేసేప్పటికి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, ఓయ్ నాయనలారా, మీ తండ్రి గారి యొక్క ఆదేశానుసారం మీరు చేశారు, తపస్సు చేశారు, చాలా సంతోషం. మీ కీర్తి ప్రతిష్టలు ఈ లోకల్లో వ్యాపిస్తాయి అన్నాడు. వెంటనే వీళ్ళకి స్వర్గం వచ్చేస్తాను, మిమ్మల్ని నాలో కలుపుకుంటాను అనలేదు శ్రీ మహావిష్ణువు. ఇంచేత ఈ ప్రచేతసుల ద్వారా ఒక అత్యద్భుతమైన కార్యక్రమం స్వామి చేయవలసి ఉన్నది. స్వామి ప్రజలను రక్షించడానికి ఈ లోకంలో ప్రజలకి ఏది అవసరమో ఆ అవసరం తీర్చడం కోసం ఆయన అస్తమానం అవతరిస్తూనే ఉంటాడు. అనేక రూపాల్లో, అనేక అవతారాల్లో భక్తులు కోరుకునే విధంగా స్వామి మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఈ విధంగా ప్రచేతసులు ఘోరమైన తపస్సు చేస్తే స్వామి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఒక ప్రచేతసులారా, మీ వంశంలో ఒక విశ్వవిఖ్యాతమైన పురుషుడు మీకు పుత్రుడిగా జన్మిస్తాడు. అతని గుణాలు ఎటువంటివి అనుకుంటున్నారు? బ్రహ్మదేవునికి ఏమాత్రమో తీసిపోడు, బ్రహ్మదేవుడితో సమానంగా ఉంటాడు. అంటే బ్రహ్మదేవుడు అంతటి వాడు. మీ యొక్క యశోవైభవాలు ముల్లోకాలు ఆ సంతానం వలన వ్యాపిస్తాయి. ఓ రాజకుమారులారా, మీరు కండు మహర్షి అనేవాడు ఒకడున్నాడు. ఆయన తపస్సు చేశాడు. తపస్సు చేసేప్పుడు ఇంద్రుడు భయపడి ఏం చేశాడు? ప్లంలోచ అనే ఒక అప్సరసను పంపాడు. పంపితే ఆ కండు మహర్షి బాహ్యమైనటువంటి విషయవాంఛల ఎందులోనై తన తపస్సును వదిలి ఈ ప్లంలోచ అనే ఆమెతో విహరించాడు. విహరిస్తే ఒక చక్కని నేత్రములు కలిగిన సౌందర్య రాశి ఒక చిన్న శిశువు జన్మించింది. ఆ తర్వాత ఆ ప్లంలోచ అనే అప్సరస ఈ పిల్లల్ని పెంచడం కోసం భూలోకంలో ఉండరు, అప్సరసలు వచ్చిన పని వాళ్ళు వెళ్ళిపోతారు. కండు మహర్షి కూడా, అయ్యో ఎంత తప్పు చేశాను నేను, స్త్రీ వ్యామోహంలో పడి నా తపస్సంతా భంగం చేసుకున్నాను అని ఆయన ఏం చేయడు, తపస్సు చేయడానికి ఆయన వెళ్ళిపోయాడు. అక్కడే వదిలేసి వెళ్ళారు. ఆ వృక్షాలే ఆ శిశువుని రక్షిస్తూ ఉన్నాయి. ఆ శిశువు ఆకలి దప్పికలకు బాధపడుతూ ఉంటే చంద్రభగవానుడు
అమృతం కురిపించే తన చూపుడు వేలుని ఆ యొక్క అమ్మాయి నోట్లో పెట్టాడు. ఆ అమ్మాయి ఆ నోట్లో వేలుని అలా చిక్కుతూ ఉన్నది. పూర్వం నుంచి కూడా చిన్నపిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటారు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం అని. ఇలా సరే ఆ మన శ్రీకృష్ణ భగవానుడు కూడా ఇటువంటి చేష్టలు చేసిన వాడే. అంచేత ఈ వేలు బొట్టను ఈ యొక్క చూపుడు వేలు నోట్లో పెట్టుకుంటుందట ఆమె. ఈ తర్జనీ వేలు అన్నమాట. అప్పటి నుంచి ఆ వేలు నోట్లో ఉందయ్యా. ఇప్పుడు మీ తండ్రి గారు రాజర్షి, ప్రాచీన బర్హిషి, ఇప్పుడు నా సేవల్లో నిమగ్నమై ఉన్నాడు. ఆయన మీకో మాట చెప్పాడు, సంతానాన్ని అభివృద్ధి చెయ్యాలని చెప్పాడు. కాబట్టి మీరు ఆ కండు మహర్షి యొక్క కుమార్తెను మీరు వివాహం చేసుకోండి. అందాల రాశి రాజకుమారులారా, మీరు ఎల్లప్పుడూ ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. ఆమె మంచి శీలవతి, గుణవతి, రూపవతి, మీకు పత్ని అవడానికి అన్ని విధాల అర్హతలు కలిగిన ఆమె ఉన్నది అన్న. విష్ణుమూర్తి యొక్క దర్శనం జరిగింది. నమక్కమల నాభాయ నమక్కమల మాలినే నమక్కమల పాదాయ నమస్తే కమలేక్షణ. ఆయన ఎంతో సంతృప్తికరంగా స్తోత్రాలు చేశారు. నమక్కమల కింజల్క పిశంగామల వాసినే. ఆయన అత్యుద్భుతమైనటువంటి స్తోత్రాలు చేసేటప్పటికి ఆయన అమితమైన ఆనందం పొందే అన్నాడు, నాయనా మీరు తపస్సు చెయ్యండి, అన్నీ చెయ్యాలి, కానీ మీకు పుట్టేటువంటి అబ్బాయి అత్యద్భుతమైన అబ్బాయి పుడతాడని చెప్పాడు కదా. ఆ విధంగా వీరికి ఒక చక్కని వీరేం చేశారు, ఆ తపస్సు అయిన తర్వాత సముద్ర జలాలని బయటకు వచ్చారు. వచ్చి ఇలా కళ్ళు అరచేసేప్పుడు చెట్లన్నీ మాడిపోతున్నాయి. బ్రహ్మదేవుడు గవగా పరిగెట్టుకొచ్చాడు. ఏమిటి ఇలా జరుగుతోందని చెప్పి చూసేప్పటికీ ఓహో ఈ ప్రచేతసుల యొక్క ప్రభావమా అనుకుని, ఒరే అబ్బాయి మీ దగ్గర ఉన్నటువంటి అమ్మాయిని ఇచ్చి ఇప్పుడు తప్పనిసరిగా ఆయనకి వివాహం చేయండి అన్నారు. ఆ ప్రచేతసులకి ఆ కండు మహర్షి యొక్క కుమార్తెనిచ్చి వివాహం చేశారు. వివాహం చేసి కొంతకాలం అయిన తర్వాత ఏమైంది అంటే వారికి చాలా శక్తివంతమైనటువంటి ఒక పుత్రుడు పుట్టాడు. చాక్షుష మన్వంతరం వచ్చేటప్పటికి మరి పూర్వ మన్వంతరంలో ఉన్నదంతా వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిన తర్వాత మరి ఈ చాక్షుష మన్వంతర కాలంలో ఈ యొక్క కుమారుడు ఎవరు, దక్షుడు. వాడి పేరు దక్షుడు. ఈ దక్షుడు ఎవరయ్యా అంటే పూర్వకాలంలో పరమేశ్వరుడుతో వైరం తెచ్చుకునేటువంటి దక్షుడు తన శరీరాన్ని వదిలిపెట్టి ఈ కండు మహర్షి యొక్క కుమార్తె మారిష ప్రచేతసులకు పుత్రుడిగా జన్మించాడు. జన్మించిన వెంటనే బ్రహ్మదేవుడు నువ్వు సృష్టి ప్రారంభం చేయమంటే ఈ దక్ష ప్రజాపతి సృష్టి క్రమాన్నంతా చేయడం ప్రారంభం చేశాడు. ఈ యొక్క మరీచి మొదలుగా కలిగిన ఋషులందరినీ కూడా తన సమీపంలో తీసుకుని ఆయన యొక్క ప్రయత్నాన్ని చేస్తూ సమర్థవంతంగా దక్షుడు చేయడం చేత దక్ష అంటేనే సమర్థత అండి. ఆ దక్షుడు ఆ పేరు అందుకే వస్తుంది. నువ్వు దక్షుడు రా, నువ్వు సమర్థత కలిగిన వాడవరా అని అర్థం. అంచేత ఆ విధంగా సృష్టిని సమర్థవంతంగా సృష్టించడం చేత ఆ ప్రజాపతులందరికీ కూడా నాయకుడై దక్ష ప్రజాపతి నాయకుడయ్యాడు. ఈ విధంగా మరి ఈ ప్రచేతసులు కూడా ఏం చేస్తారు, మరి శరీరాన్ని త్యజించాలి కదండి. తన రాజ్యాన్ని అంతా కూడా పిల్లవాడికి అప్పచెప్పారు. కాలం గతించిన తర్వాత ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇంకా ఆత్మజ్ఞానం కలిగి శ్రీ మహావిష్ణు యొక్క వచనాలన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఏమన్నారు, మీకు అబ్బాయి పుడతాడు, వాడు సమర్థవంతుడని చెప్పేశారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, మళ్ళా సముద్ర తీరానికి చేరారు. ఈ రాజ్యం అంతా కూడా తన కుమారుడికి అప్పచెప్పి ఈ యొక్క జాజిలి మహర్షి ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశం అట. ఆ ప్రదేశానికి ఆ పరమాత్మ జ్ఞానం తెలిసినటువంటి వారు మళ్ళా తపస్సు చేయడానికి అక్కడికి వచ్చారు. పవిత్రమైన ప్రదేశాల్లో స్థిరమైన ఆసనాలు వేసుకుని సుఖాసీనులయ్యారు. వాక్కు యొక్క నిగ్రహం పెట్టుకున్నారు. ముక్కు మీద ధ్యాస అంటారు, నాసాగ్రం మీద ధ్యాస పెట్టారు, ముక్కు మీద ధ్యాస పెట్టారు. ఇంద్రియాలన్నీ క్రోడీకరించారు. ప్రాణాయామ పరాయణులయ్యారు. ప్రాణాయామం చేస్తూ ధ్యానం చేయడం ప్రారంభం చేశారు. మరి బాగా వచ్చిన వాళ్ళు ఎవరు, నారద మహాముని అక్కడికి వచ్చాడు. నారద మహాముని వచ్చాడని చెప్పి వెంటనే వాళ్ళు లేచి నిలబడ్డారు, నమస్కారాలు చేశారు. ఆ మునికి శాస్త్ర ప్రకారం సత్కారాలు చేశారు, పూజించారు.
చక్కగా కూర్చోపెట్టుకున్నారు. ఎప్పుడైనా మనం మంచి పని చేసినప్పుడు పెద్దవాళ్ళు వస్తే మంచి మంచి మాటలు వింటారు. దాని సంబంధమైన విషయాలన్నీ వినాలి. వచ్చారు ఏదో ఉపన్యాసం చెప్పారని కాదండి. మనం ఏం చేస్తున్నాం, మనం చేయడానికి గల కర్తవ్యం ఏమిటి? స్వాగతం తే సురర్షే అద్యదిష్ట్యానో దర్శనంగత తవ చక్రమణం బ్రహ్మన్ అభయాయ యథారవే. మరి ఓ మహానుభావ, ఈయనెవరు? నారద మహాముని. ముల్లోకాల్లో తిరుగుతూ ఉంటాడు ఆయన, ఒక్కచోట ఉండడండి. ఇంచేత సూర్య భగవానుడు ఎలా సంచరిస్తూ ఉంటాడో అలా సంచరిస్తూ ఉంటాడు ఈయన. రథస్యేకం చక్రం సభుజగ యమితా సప్తత్వరగా నిరాలంబో మార్గ చరణ వికలో సారథిరపి రవిర్యాత్యేవాంతం ప్రతిదినమపారస్య నభస క్రియాసిద్ధి సత్తే భవతి మహతాం నోపకరణే. సూర్య భగవానుడు అంటే ఎవరనుకున్నారు? అత్యుద్భుతమైన శక్తిశాలి. ఆయన చక్రమంలో రథానికి 2 చక్రాలు ఉంటాయి, ఆయన రథానికి ఒకే చక్రం ఉంటుంది. రథస్యేకం చక్రం స్వభుజగా యమితా సప్త త్వరగా 7 కళ్ళాలుంటాయి, పాములే కళ్ళాలు, 7 గుర్రాలు. సప్త త్వరగా నిరాలంబో మార్గ, రోడ్లు ఏముండవు ఆయన రథ ప్రయాణానికి. నిరాలంబో మార్గ. పోనీ సారథి గొప్పవాడు అనుకున్నారా? చరణ వికలో సారథిరపి, తొడలు లేనివాడు సారథి. రవిర్యాచ్యేవాంతం ప్రతిదినమపారస్య నభస. సూర్య భగవానుడు ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి వెళ్తూ ఉంటాడు. సమయం ప్రకారం. ఇంకా మన సమయంలో లేట్ ఉంటుందండి, ఆయన సమయంలో లేట్ ఉండదు. అంచేత గొప్పవాడు. అంత సూర్య భగవానుడయ్యా, అంత శక్తి సంపన్నుడు. ఆయనతో సమానం మన నారద మహాముని. ఆ నారద మహాముని కాసేపు ఈ లోకంలో ఉంటాడు, కాసేపు ఇంకో లోకంలో ఉంటాడు, కాసేపు ఎక్కడుంటాడు? మహానుభావుల దగ్గర ఉంటాడు, విష్ణు కథలు చెప్తూ ఉంటాడు, విష్ణు భక్తుల దగ్గర ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు నారద మహాముని. మనం ఎక్కడక్కడ అనుకుంటూ ఉంటాం, సినిమాల్లో అక్కడ చూపిస్తారు నారద మహాముని వికిలిగా. అటువంటి వాడు కాదు. శ్రీ మహావిష్ణువే నారద మహాముని యొక్క అవతారంగా మనం తెలుసుకోవాలి. నారద మహాముని యొక్క అవతారం కూడా శ్రీ మహావిష్ణువుదేనట. తప్పనిసరిగా స్వామి యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుంది? ఇటువంటి మహానుభావుల ద్వారా తెలుస్తుంది. ఇటువంటి నారద మహాముని ఈ ప్రచేతసులకు మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని అంతా కూడా చెప్పడం ప్రారంభం చేశాడు. తజ్జన్మ తాని కర్మాణి తదాయుస్తన్మనోవచ నృణాం ఏనేహ విశ్వాత్మ సేవ్యతే హరిరీశ్వర. ఓ ప్రచేతసులారా, సర్వ ప్రాణుల్లో భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడిని మనం చేరుకోవడం, తెలుసుకోవడం చాలా కష్టమయ్యా. ముందర మానవుడు పవిత్రమైన జన్మ, మానవ జన్మ లభిస్తుంది. జన్మ తర్వాత 2వ జన్మ ఉపనయనం, 3వ జన్మ యజ్ఞయాగాది ఇవి చేస్తాడు. చాలా గొప్పవాడు. శాస్త్రాలు చదువుతాడు, బోడని పురాణాలు చెప్తాడు, అన్నీ చదువుతాడు, అన్నీ ఉంటాయి. సదా భగవంతుడి యందు భక్తి, పితృదేవతల యందు భక్తి, దేవతల యందు భక్తి, అన్నీ ఉంటాడు. శాస్త్రజ్ఞానం ఉంటుంది, వాగ్వైభవం ఉంటుంది, స్మరణ శక్తి ఉంటుంది, బుద్ధి కౌశలం ఉంటుంది, పటుత్వం ఉంటుంది, శారీరక బలం ఉంటుంది, యోగం ఉంటుంది, సాంఖ్యం ఉంటుంది, సన్యాసాశ్రమాన్ని కూడా స్వీకరిస్తాడు చివరికి. కానీ వేదాధ్యయనాన్ని చేస్తాడు, 4 వేదాలు చదువుతాడు, షట్శాస్త్రాలను అభ్యసిస్తాడు. వీటి వల్ల ఉపయోగం ఏమిటయ్యా? హరిధ్యానం లేనప్పుడు వీటి వల్ల ఉపయోగం ఏమిటి? హరిని పూజించాలయ్యా. పునర్జన్మ రాహిత్యం కలగాలంటే శ్రీమన్నారాయణ్ణి పూజించాలి. నువ్వు ఎంత చదివితే ఏమిటి, ఎంత గొప్పవాడు అయితే ఏమిటి, ఉపయోగం ఏముంది కదా? అందుచేత మానవుడు ఎప్పుడూ కూడా అసలైనటువంటి శ్రీ మహావిష్ణువును పూజించాలి. భక్తుడైన వానికి భగవంతుడు తానే సమర్పించుకుంటాడయ్యా. ఆ పరమాత్మ యందు దయ కలిగిన వాడు, అంటే పరమాత్మను సేవిస్తే పరమాత్మ కూడా మనకి ఎప్పుడు ఏది కావాలో అది చూస్తూ ఉంటాడు. ఆత్మజ్ఞానం ప్రసాదించేటువంటి శ్రీహరే అందరికీ ప్రియమో. యథా ఒక చెట్టు ఉన్నదండి, చెట్టు పెంచుతున్నాడు ఒక యజమాని. నీళ్లు పోయాలి. ఎక్కడ పోయాలి? చిగుళ్ళ మీద పోయాలా, రొబ్బల మీద పోయాలా, పువ్వుల మీద పోయాలా? పోస్తే బలం వస్తుందా? కాదు. ఎక్కడ పోయాలి? మూలంలో పోయాలి.
అంటే చెట్టు యొక్క వేళ్ళకు నీళ్లు పోస్తే చెట్టు అభివృద్ధి చెందినట్లుగా ఆ మానవుడికి భగవంతుడి యందు భక్తి కలిగి ఆ శ్రీమన్నారాయణ యొక్క పాదార విందములను పట్టుకున్నట్లయితే అన్నీ లభిస్తాయి. చెట్టుకి వేళ్ల దగ్గర నీళ్లు పోస్తే చెట్టు అభివృద్ధి చెందినట్లుగా ఆ నీళ్ళ యొక్క బలమే ఆ కొమ్మలకి చేరుతుంది, పుష్పాలకు చేరుతుంది, ఫలాలకు చేరుతుంది. అసలైన శ్రీ మహావిష్ణువు యొక్క ధ్యానం లేకుండా ఎన్ని చేసినా కూడా వ్యర్థమే. యథాతరోల్మూల నిషేచనేన తృప్యంతి తత్కంద భుజోపశేఖా ప్రాణోపహారాచ్చ యతేంద్రియానాం తథైవ సర్వాణ్యరణమచ్యుతేజ్యా. శ్రీ మహావిష్ణువుని కనుక పూజించినట్లయితే అన్నీ కూడా మనకి సమస్తమైనవి వస్తాయ్యా. యథైవ సూర్యాత్ ప్రభవంతి వారా పునశ్చ తస్మిన్ ప్రవిశంతి కాలే భూతాని భూమౌ స్థిరజంగమాని తథా హరావేవ గుణ ప్రవాహ. వర్షాకాలం వర్షాలు పడ్డాయి, ఆ నీరుని సూర్యతాపం తీసుకుంటే మళ్ళా వర్షాలు వస్తాయి కదండి. వర్షాలు పడ్డాయి, ఎక్కడి నుంచి వచ్చాయి వర్షాలు? సముద్ర జలాలు సూర్యభగవానుడు తీసుకుని మళ్ళా ఇక్కడ కురిపించాడు. అంటే అక్కడ ఇక్కడ జరుగుతున్నాయి. అంటే భగవంతుడి ద్వారా ఉద్భవించిన మనం మళ్ళా భగవంతుడిలోనే లీనమైపోతామనే జ్ఞానం కలగాలి. చరాచర ప్రాణులు ఎక్కడి నుంచి పుట్టాయి? ఈ భూమిలోంచి పుట్టాయి. మళ్ళా ఎక్కడ కలిసిపోతాయి? ఈ భూమిలో కలిసిపోతాయి. ఈ భూమి ఎక్కడ ఉన్నది? శ్రీమన్నారాయణ యందు ఉన్నది. అంటే శ్రీమన్నారాయణ యందు ఉన్నటువంటి నీవు మళ్ళా శ్రీమన్నారాయణలోనే చేరుతున్నావు. అంచేత నువ్వు శ్రీమన్నారాయణలో కలిసిపోయి పునరావృతి రహిత శాశ్వత విష్ణులోకం రావాలి అంటే కుదరదు. ఆ స్వామిని పట్టుకోవలసిందే. స్వామిలో ఉన్నటువంటివి వేరు, మనం స్వామిలో ఉన్నాం, స్వామిలో కలవట్లేదు. మీ ఆత్మ కంటే అన్యము కాదు అని తెలుసుకోవాలి. ఆత్మ పరమాత్మ రెండు ఒకటే. సకల ప్రాణుల యందు దయ కలిగి ఉండాలి, ఉన్న దానితోటే తృప్తి చెంది ఉండాలి. సర్వేంద్రియముల యందు కూడా విషయ జ్ఞానము కలిగించి ఉండాలి. ఈ లక్షణాలన్నీ కూడా ఉంటే ఆ స్వామి మనకి ప్రసన్నుడవుతాట. అంతేగాని అస్తమాను స్వామి ప్రసన్నం అవ్వంటే అవ్వాలంటే అవ్వలేడు అని చెప్పి ఆత్మజ్ఞానం కలిగిన వాడికి శ్రీమన్నారాయణ యొక్క దర్శనం లభిస్తుందని చెప్పి ప్రచేతసులకు నారద మహాముని విషయాన్నంతా చెప్పాడు. వాడు సంతృప్తి చెంది అత్యంతమైన ఘోరమైన తపస్సు చేసి ఆ ప్రచేతసులు విష్ణువు యొక్క ధామాన్ని చేరారు. నారదుడి యొక్క ఉపదేశం వలన. అది గొప్పవాళ్ళ యొక్క ఉపదేశం కూడా మనకి చాలా సందర్భాల్లో పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం పెద్దవాళ్ళ యొక్క ఉపదేశాలని ఎప్పుడు వినాలి, తీసి పాడేయడానికి కుదరదు. ఇంచేత వారు మనకి మంచి చేయాలని కోరికతో చెప్తారు తప్ప మనకి చెప్పడం వల్ల వాళ్ళకి ఏమి వచ్చేటువంటిది అయితే ఏమీ లేదు. ఈ విధంగా శ్రీ మహాభాగవతంలో మనం చతుర్థ స్కందాన్ని పూర్తి చేసుకున్నాం. ఇటుపైన ప్రియవ్రతుడి యొక్క చరిత్ర, ఇటుపైన మనం ప్రియవ్రతుని యొక్క చరిత్ర పంచమ స్కందంలో ప్రవేశిస్తున్నాం. ఆ పంచమ స్కందంలో కూడా చాలా అత్యద్భుతమైనటువంటి ఉపాఖ్యానాలు ఉన్నాయి. అవి వింటే చాలట మన జీవితం ధన్యమవుతుంది, తరిస్తామని చెప్తున్నారు. ఈ విధంగా అందరూ కూడా నా మనసులో గోవిందా అని అనుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. మరి చతుర్థ స్కందం పూర్తవుతోంది. ఉత్తానపాదుడి యొక్క వంశం గురించి చెప్పాము. ఇప్పుడంతా కూడా ఇప్పుడు ప్రియవ్రతుని యొక్క వంశం గురించి చెప్తానని చెప్పి సుఖ మహర్షి పరీక్షిత్తుకు చెప్తున్నటువంటి ఉపాఖ్యానం ఇదంతా కూడా వారి యొక్క అనుగ్రహం కూడా మనకి అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ. రేపటి నుంచి పంచమ స్కందంలో ఉంటామని చెప్పి తెలియజేస్తూ సర్వే జన సుఖినోభవంతు. స్వస్తి. మా యొక్క భాగవతాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అందించండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ భాగవతం మీరు వింటూ 10 మంది ఎప్పుడైతే విన్నారో ఆ ఫలం కూడా మీకు వస్తుందని భావించండి. మీ పిల్లలందరికీ కూడా ఈ భాగవతాన్ని వినిపించాలని చెప్పి తెలియజేస్తూ స్వస్తి.